హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టీరియస్ వరల్డ్ తెలుగు. రాక్షసుడు మూవీలో విలన్ క్యారెక్టరైజేషన్ చూసి చాలామంది భయపడే ఉంటారు. మూవీ చివర్లో విలన్ చనిపోయిన తర్వాత హమ్మయ్య రాక్షసుడు చనిపోయాడు, అయినా ఇది జస్ట్ మూవీయే కదా, రియల్ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఉండరులే అని హ్యాపీగా కూడా ఫీల్ అయ్యే ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రియల్ లైఫ్ రాక్షసుడి గురించి వింటే మాత్రం మూవీలో విలన్ క్యారెక్టర్ చాలా బెటర్ అనిపిస్తుంది. అంతేకాదు మూవీలోలా ఈ రాక్షసుడు మాత్రం చనిపోలేదు, ఇంకా ఒక మెంటల్ హాస్పిటల్లో బ్రతికే ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ గురించి మనం తెలుసుకోవడానికి రష్యాలోని నోవోకుజ్నెట్స్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒకరోజు ఆ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్లో వాటర్ సరిగ్గా రావట్లేదని ప్లంబర్కు ఆ అపార్ట్మెంట్ మేనేజర్ కాల్ చేశారు. అన్ని ఫ్లాట్స్ చెక్ చేసిన తర్వాత ప్లంబర్ చివరిగా ఒక ఫ్లాట్కి వెళ్ళి డోర్ కొట్టడం స్టార్ట్ చేశాడు. కానీ లోపల నుంచి ఎవరూ సమాధానం ఇవ్వట్లేదు అని తలుపు కూడా తీయట్లేదు. దీంతో ప్లంబర్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీస్ డోర్ కొట్టి మేము పోలీసులు వచ్చామని, లోపల ఎవరైనా ఉంటే డోర్ ఓపెన్ చేయమని అడగ్గా లోపల నుంచి ఒక మగ వ్యక్తి నేను కొన్ని మెంటల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నానని, డోర్ ఓపెన్ చేయలేనని, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పదే పదే చెప్పగా విసుగు చెందిన పోలీస్ డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే లోపల అప్పటి వరకు వాళ్ళతో మాట్లాడిన పర్సన్ లేడు. తప్పించుకుని పారిపోయాడు. కానీ పోలీసులకు స్వాగతం పలుకుతూ ఒక డాబర్మ్యాన్ డాగ్, బ్లడ్, అక్కడక్కడ హ్యూమన్ బాడీ పార్ట్స్తో పాటు ఒంటి నిండా గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఒక అమ్మాయి కనిపించింది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందు ఆ మేల్ వాయిస్ ఎవరిదో మీకు తెలియాలి. ఆ మేల్ వాయిస్ ఎవరిదో కాదు, అలెగ్జాండర్ స్పిట్జ్సేవ్ది. అలెగ్జాండర్ మార్చి 1, 1970లో జన్మించాడు. అలెగ్జాండర్ పుట్టుకతోనే కొన్ని మెంటల్ ఇష్యూస్తో పుట్టడం వల్ల ఎవరితో అతను ఎక్కువగా కలిసేవాడు కాదు. దీంతో తన చుట్టూ ఉండే పిల్లలు అలెగ్జాండర్ను ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఇక అలెగ్జాండర్ ఫాదర్ ఒక ఆల్కహాల్ అడిక్ట్. తరచూ తాగుతూ భార్యతో పాటు అలెగ్జాండర్ను, తన సిస్టర్ను కూడా కొడుతూ హింసిస్తూ ఉండేవాడు. ఇలా అలెగ్జాండర్ చైల్డ్హుడ్ చాలా కష్టంగా గడిచేది. అలెగ్జాండర్ అమ్మ మాత్రం అలెగ్జాండర్ను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలెగ్జాండర్ అమ్మ ఒక లాయర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉండేది. ఆమె ఆ లాయర్ దగ్గరికి వచ్చిన కేసెస్లోని క్రైమ్ లొకేషన్ ఫొటోస్ని ఇంటికి తీసుకెళ్లి తన కొడుక్కి చూపించేది. అవి చూస్తూ తల్లి కొడుకులు తెగ హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇదిలా ఉండగా అలెగ్జాండర్ ఫాదర్ వాళ్ళని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. దీంతో అలెగ్జాండర్ అమ్మ తనకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చేసింది. అలెగ్జాండర్ తన ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బెట్టింగ్స్ ఆడుతూ ఉండేవాడు. ఇవన్నీ తెలిసినా కూడా అలెగ్జాండర్ అమ్మ తన కొడుకును అమాయకుడని, తనకేం తెలియదని వెనకేసుకొచ్చేది. దీంతో అలెగ్జాండర్ పూర్తిగా చెడు వ్యసనాలకు బానిసైపోయాడు. అలెగ్జాండర్కు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత అతను ఇంటి నుంచి పారిపోయాడు. ఇలా ఇంటి నుంచి పారిపోయిన అలెగ్జాండర్ తనతో పాటు ఒక డాబర్మ్యాన్ డాగ్ని పెంచుకున్నాడు. అలెగ్జాండర్కు వాకింగ్ అలవాటు ఉండడంతో తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పార్కుకి రోజు వెళ్తూ ఉండేవాడు. అక్కడే తనకు యుమిని అనే అమ్మాయి పరిచయమైంది. ఒకరికొకరు బాగా నచ్చడంతో ఇద్దరు డేట్ చేయడం స్టార్ట్ చేశారు. మొదట్లో వీళ్ళ రిలేషన్ చాలా బాగుండేది. కానీ తర్వాత అలెగ్జాండర్ బిహేవియర్ చాలా మారిపోయింది. తరచూ తన గర్ల్ ఫ్రెండ్ని తిడుతూ కొడుతూ ఉండేవాడు. ఎన్ని రోజులు చూసినా అలెగ్జాండర్లో మార్పు రాకపోవడంతో అలెగ్జాండర్ గర్ల్ ఫ్రెండ్ తనకి బ్రేకప్ చెప్పడానికి అలెగ్జాండర్ ఇంటికి వెళ్ళి అలెగ్జాండర్కి విషయాన్ని క్లియర్ చేసింది. అలెగ్జాండర్కు ఇదే మొదటి రిలేషన్షిప్. దీంతో అతను ఆ బ్రేకప్ని తట్టుకోలేకపోయాడు. తన గర్ల్ ఫ్రెండ్ని కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లోనే బంధించేశాడు. ఆమెను కొన్ని వారాల పాటు బంధించి రోజు టార్చర్ చేస్తూ హ్యాపీనెస్ పొందేవాడు. ఇంతలో యుమిని మదర్ తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. యుమిని బాయ్ ఫ్రెండ్ మీదే నాకు డౌట్ ఉందని కూడా చెప్పింది. వెంటనే పోలీసులు అలెగ్జాండర్ ఇంటికి వెళ్ళగా అక్కడ అలెగ్జాండర్ లేడు. కానీ హాల్లో ఒక మూల ఏదో ఒక మూటలాగా కనిపించింది. అది ఎవరో కాదు, యుమిని. హుటాహుటిన తనను హాస్పిటల్కు తీసుకెళ్ళినా కూడా న్యూ యూస్. అప్పటికే యుమిని చనిపోయింది. ఇక అలెగ్జాండర్ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు ఫైల్ చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి అలెగ్జాండర్ మైండ్ సెట్ని పరిశీలించి తనకేమైనా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని టెస్ట్ చేయించగా తనకు నిజంగానే మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని తేలడంతో అలెగ్జాండర్ను ఒక మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ డాక్టర్స్ ఇస్తున్న ట్రీట్మెంట్కు అలెగ్జాండర్ త్వరగా రియాక్ట్ అవ్వడంతో అలెగ్జాండర్ హెల్త్ మొత్తం సెట్ అయిపోయిందని భావించిన డాక్టర్స్ అతన్ని డిశ్చార్జ్ చేసేశారు. కానీ ఇక్కడే వాళ్ళు ఒక పెద్ద మిస్టేక్ చేశారు. ఏంటంటే అసలు అలెగ్జాండర్ డిశ్చార్జ్ అయినట్టు కానీ లేదా అతను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడని కానీ వాళ్ళు నోట్ చేసుకోవడం మర్చిపోయారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అలెగ్జాండర్ తన తల్లి ఇంటికి దగ్గరలోనే ఒక ఫ్లాట్ని అద్దెకి తీసుకున్నాడు.
అలెగ్జాండర్కు ఒక రోజు పక్కనే ఉన్న రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయిని అలెగ్జాండర్ ఇంటికి ఇన్వైట్ చేయగా ఆ అమ్మాయి కూడా ఇంటికి వచ్చింది. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సన్నిహితంగా మాట్లాడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, నవ్వుకుంటూ చాలా సరదాగా గడిపారు. మాటల్లో అలెగ్జాండర్ తను కొన్ని రోజుల క్రితం మెంటల్ హాస్పిటల్లో ఉన్నానని, ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వచ్చానని చెప్పడంతో ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతూ అలెగ్జాండర్ను కించపరుస్తూ మాట్లాడింది. దాంతో కోపం వచ్చిన అలెగ్జాండర్ కత్తితో ఆమె మీద దాడి చేసి చంపేశాడు. అలెగ్జాండర్ ఎవరినైనా టార్చర్ చేసేప్పుడు తన ఫ్లాట్లో పెద్దగా మ్యూజిక్ ఆన్ చేసి పెట్టేవాడు. ఎందుకంటే ఆ సౌండ్స్లో వాళ్ళ అరుపులు ఎవరికీ వినిపించవని. అయినా కూడా ఆమె అరుపులు చుట్టుపక్కల వాళ్ళకి వినిపించాయి. కానీ అలెగ్జాండర్ ఒక మెంటల్ పేషెంట్ అని చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియడంతో తనే ఇలా అరుస్తున్నాడేమో అని పెద్దగా పట్టించుకోలేదు. అలెగ్జాండర్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా క్రూయల్గా మారిపోయాడు. ఒక రోజు పక్కనే ఉన్న పార్కులో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అలెగ్జాండర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు ఒక చిన్న పని చేసి పెడితే మీకు డబ్బులు ఇస్తానని ఆశపెట్టి తన ఫ్లాట్కి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్ళగానే అలెగ్జాండర్ మరియు అతని కుక్క వాళ్ళ మీద దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత అలెగ్జాండర్కు ఆ శవాలను ఏం చేయాలో అర్థం కాక తన బెడ్ పక్కనే వాటిని వారం రోజుల పాటు పేర్చిపెట్టాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి వారం రోజుల్లో ఆ పిల్లల్ని ఎవరూ వెతకలేదా అని. నిజానికి లేదు, ఎందుకంటే వాళ్ళంతా అనాథలు కాబట్టి. వీళ్ళే కాదు, అలెగ్జాండర్ తర్వాత చంపిన వాళ్ళందరూ కూడా అనాథలే. అలాంటి వాళ్ళనే అతను టార్గెట్ చేసి మరీ చంపేవాడు. వారం తర్వాత ఆ ఇంటికి అలెగ్జాండర్ మదర్ వచ్చి ఆ శవాల్ని చూసింది. ఆమె పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు సరికదా ఆ శవాల్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ శరీర భాగాలను పక్కనే ఉన్న అబా నదిలో పడేశారు. ఇలా అప్పటి నుంచి అలెగ్జాండర్కు అతని మదర్ కూడా హెల్ప్ చేసేది. ఆమె బాగా ఏజ్డ్ కావడంతో చుట్టుపక్కలున్న అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేస్తే మీకు కొంత డబ్బు ఇస్తానని చెప్పి ఫ్లాట్కి తీసుకెళ్లేది. వాళ్ళు లోపలికి రాగానే అలెగ్జాండర్ అతని కుక్క వాళ్ళ మీద అటాక్ చేసి చంపేసేవాళ్ళు. ఆ బాడీస్ని అలెగ్జాండర్ మదర్ ముక్కలుగా చేసి నదిలో పడేస్తూ ఉండడం జరిగేది. ఇలా రక్తం మరిగిన అలెగ్జాండర్ ఇంకా క్రూయల్గా మారి మరిన్ని హత్యలు చేసేవాడు. ఇక ఆ బాడీస్ అన్నిటిని డిస్పోజ్ చేయడం కష్టంగా మారడంతో అలెగ్జాండర్ మదర్కు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఈ బాడీస్తో వాళ్ళు వంట చేసుకుని తినేవాళ్ళు. అలెగ్జాండర్ అతని అమ్మతో పాటు వాళ్ళ కుక్కకు కూడా ఇలాంటి వంటలు చేసి పెట్టేవాళ్ళు. మిగిలిన స్క్రాప్ని నదిలోనూ అలాగే పక్కనే ఉన్న స్కూల్లో ఉన్న ఖాళీ స్థలంలోనూ పాతి పెట్టేవాళ్ళు. నదిలో బట్టలు ఉతకడానికి వెళ్ళిన వారికి నదిలో బాగా డీకంపోజ్ అయిన హ్యూమన్ బాడీ పార్ట్స్ కనిపించాయి. అలాగే కొంతమందికి స్కూల్లోని ఖాళీ స్థలంలో కూడా కొన్ని బాడీ పార్ట్స్ కనిపించడంతో అందరూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇక్కడి నుంచి పోలీసులు ఇంట్రాగేషన్ మరింత తీవ్రం చేశారు. పోలీసులకు కొద్ది రోజుల్లో అదే ఏరియాలో 3 పిల్లలు కనిపించడం లేదని కంప్లైంట్ వచ్చింది. ఈ పిల్లలు మాత్రం అనాథలు కాదు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు తమ పిల్లలు కనిపించకుండా పోయిన రోజున ఎక్కడ ఆడుకుంటున్నారో కూడా పోలీసులకు చెప్పారు. ఆ స్థలం పక్కనే ఒక షాప్ ఉండడంతో పోలీసులు ఆ షాప్ అతని దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయిల గురించి అడగ్గా ఆ షాప్ అతను వాళ్ళు అక్కడే ఆడుకుంటూ ఉన్నారని, ఇంతలో ఒక ముసలావిడ వచ్చి వాళ్ళకి ఏదో చెప్పి తీసుకెళ్ళిందని అతను చెప్పాడు. అంతేకాదు ఆమె ఎలా ఉంటుందో కూడా క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చాడు. ఇక బాగా ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు అలెగ్జాండర్ అమ్మను పట్టుకున్నారు. కానీ ఆవిడ మాత్రం ఈ విషయం గురించి తనకేమీ తెలియని అమాయకురాల్లాగా బిహేవ్ చేసింది. ఇది జరిగిన 3 రోజులకే మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు ప్లంబర్ మరియు పోలీసులు అలెగ్జాండర్ ఫ్లాట్కి వెళ్లారు. అక్కడ ఉన్న అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించారు. ట్రీట్మెంట్ తీసుకున్న 3 రోజులకు ఆ అమ్మాయి కొంచెం కోలుకొని అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. ఆ 3 అమ్మాయిలు ఆడుకుంటూ ఉండగా అక్కడికి అలెగ్జాండర్ మదర్ వచ్చి, నేను లగేజ్ మోయలేకపోతున్నానని, ఈ బ్యాగ్స్ని తీసుకెళ్ళి నా ఫ్లాట్లో పెడితే మీకు మనీ ఇస్తానని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తన ఫ్లాట్కి తీసుకెళ్ళింది. వాళ్ళు లోపలికి వెళ్ళగానే అలెగ్జాండర్ మరియు వాళ్ళ కుక్క వాళ్ళపై దాడి చేయగా ఆ 3లో ఒకరైన అమ్మాయి అలెగ్జాండర్ మీద ఎదురు దాడికి పాల్పడింది. దాంతో కోపం వచ్చిన అలెగ్జాండర్ ఆమెను అక్కడికక్కడే చంపేశాడు. మిగిలిన 2ని వంటి మీద బట్టలు లేకుండా చైన్తో బంధించి కట్టేశాడు. వాళ్ళని రోజు ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఇష్టం వచ్చినట్లు రేప్ చేసేవాడు. అంతేకాదు చనిపోయిన అమ్మాయి బాడీ పార్ట్స్తో వంట చేసి మిగిలిన 2ని ఆ వంట తినమని బలవంతం చేయగా చేసేదేమీ లేక వాళ్ళు కూడా తినేవాళ్ళు. ఇక తరచూ అక్కడికి అలెగ్జాండర్ అమ్మ చెల్లి కూడా వస్తూ ఉండేవాళ్ళు. అక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఆ ఫుడ్ని తినేసి వెళ్ళే వాళ్ళని చెప్పింది. 2వ అమ్మాయిని కూడా అలానే చంపి వంట చేసి మిగిలిన అమ్మాయికి ఆ వంటని పెట్టేవాడు. ట్రీట్మెంట్ తీసుకున్న ఈ అమ్మాయి కూడా ఎక్కువ రోజులు బ్రతకలేదు, కొద్ది రోజుల్లోనే చనిపోయింది. ఇక అలెగ్జాండర్ ఫ్లాట్ను పూర్తిగా పరిశీలించిన పోలీసులకు 80 మంది డ్రెస్సెస్ కనిపించాయి. దీంతో పోలీసులు అలెగ్జాండర్ కోసం తీవ్రంగా వెతకగా అతను వారం రోజుల తర్వాత దొరికాడు. అలెగ్జాండర్ మరియు అతని అమ్మ నేరాన్ని ఒప్పుకున్నారు.
ఇదంతా ఎందుకు చేసావని అలెగ్జాండర్ని అడగ్గా అతని సమాధానం విని అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటంటే, నాకు డెమోక్రసీ అంటే ఇష్టం లేదని, డిక్టేటర్షిప్పే ఇష్టమని, ఇలాంటి బెగ్గర్స్ అనాథలు ఎందుకు పనికిరారని, వాళ్ళు చనిపోతే ఆటోమేటిక్గా జనం తగ్గి మళ్ళీ డిక్టేటర్షిప్ వస్తుందని చెప్పాడట. ఇక అలెగ్జాండర్ అమ్మకు 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అలెగ్జాండర్కు మాత్రం జీవితం మొత్తం అంటే ఎంతకాలం బ్రతుకుతాడో అంతకాలం మెంటల్ హాస్పిటల్లోనే ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. ఫ్రెండ్స్, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. కఠినమైన బాల్యం నుంచి వచ్చిన పిల్లలు అయితే నలుగురిని బాగు చేసే విధంగా మంచి పొజిషన్కి వస్తారు. మరికొందరు మాత్రం ఇలా సైకోలుగా మారుతారు. సో తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏం చూపిస్తున్నాం, ఏం నేర్పిస్తున్నాం అనే దాని పట్ల అవగాహన కలిగి ఉండాలి. అది వాళ్ళని ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకో ఉండాలి. అలెగ్జాండర్ ఈ విధంగా మారడానికి తన తల్లే కారణం. బాల్యం నుంచి అలెగ్జాండర్ చేసే ప్రతి తప్పును తను వెనకేసుకొచ్చేది. అంతేకాకుండా క్రైమ్ లొకేషన్లో తీసిన ఫొటోస్ని తన కొడుకుకి చిన్న వయసు నుంచి చూపిస్తూ అతన్ని ఒక క్రిమినల్లా ఆలోచించేలాగా చేసింది. ఇలాంటి సైకోలు ఇక పుట్టకూడదని దేవుణ్ణి కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. మీకు గనుక మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.